తీరాన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. 5వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాగర తీరాన పోల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 1250 మీటర్ల జాతీయ జెండా ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులందరికీ కూడాను ఎంతో ఉత్సాహాన్ని, మరోవైపు ఉత్కంఠతను కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశ ఔన్నత్యం కోసం ఏదైతే ఆనాడు స్వాతంత్ర సముపార్జనలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 1950లో ఏదైతే భారత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అయ్యిందో నాటి నుంచి కూడాను గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత జాతి యావత్తు కూడాను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖ సాగర తీరాన మనం చూసుకున్నట్లయితే 1250 మీటర్ల పొడవైనటువంటి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశంలో, ప్రపంచంలోనే ఒక రికార్డును నెలకొల్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే పోల్లా ఫౌండేషన్ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అనంత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ఇంత పెద్ద భారీ స్థాయిలో ఈ జెండాను ఆవిష్కరించడానికి గల కారణం ఏంటి? ఇది మన దేశ ఖ్యాతి నిలబెట్టడానికి చేసింది తప్ప ఇది వ్యక్తిని ఉద్దేశించో వ్యవస్థ కోసమో చేసింది. మన వ్యవస్థలో జనాలు అందరూ బాగుండాలని, దీనికి మన తల్లికి మనం ఏ రుణం తీర్చుకునే విధంగా ఇది చేయడం జరిగింది. అంటే పర్టికులర్గా వైజాగ్లోనే బేసిక్గా ఇది ఏర్పాటు చేయడం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద జెండా ఎక్కడా కూడా కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎలా అనిపించింది మీకు? అసలు ఇది చేద్దాం అనేటువంటి ప్రేరణ ఎలా వచ్చింది? తల్లిని కొడుకు ఏ రకంగా రుణం తీర్చుకోవాలి అని ఆలోచించినప్పుడు దేశంలో ఒక అతిపెద్దది ఇస్తేనే అమ్మకు గుర్తుంటామని చెప్పి ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఇస్తూ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే అన్నదమ్ములందరికీ కూడా అందరం కలిసి ఉండి అమ్మను ఆనందంగా చూడాలి అనే భావన అనేది చేయడం జరుగుతుంది తప్ప దీనిలో ఎటువంటి ఆకాంక్ష కానీ ఏది లేదు. అంటే పర్టికులర్గా మీరు ఈ ఫౌండేషన్ తరఫున ఇలాంటివి చేస్తున్నారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం. అయితే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అసలు మీ ఉద్దేశాలు, మీ ఊహలు కూడా ఇంత పెద్ద జెండాను చూస్తుంటే అసలు ఊహకందని పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? నా ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేసింది ఈవేళే. సో ఇది నా మొదటిది. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది దీన్ని బట్టి మీరు అంచనాలు వేసుకోవాలి తప్ప నేను చెప్పేదైతే ఏముండదు. జరుగుతూ ఉంటుంది. అంటే ఇంత పెద్ద జెండాని మీరు ఈరోజు ఇనాగ్రేట్ చేశారు వైజాగ్ బీచ్లో పర్టికులర్గా. అయితే దీనికి సంబంధించి ప్రముఖులను ఎవరైనా ఆహ్వానించారా? ఎవరైనా వచ్చే పరిస్థితి ఉందా? లేకపోతే కేవలం అంటే మీరు ఇందాకే చెప్పారు ఇది కేవలం ఒక తల్లిని మనం గౌరవించుకోవడం అని చెప్పి ఆ రీతిలోనే ముందుకెళ్తున్నారా? నేను చెప్పడం అయితే అందరికీ పిలిచాను, అందరినీ చేస్తున్నాను. కానీ వాళ్ళు వస్తారు, ఎవరు వస్తారు కదా, అన్నదమ్ములుగా అందరికీ బాధ్యత ఉంది. ఇది అమ్మని కోసం ఎవరు ప్రత్యేకంగా పిలవరు నాకు తెలిసి. వాళ్ళు వస్తే వాళ్ళ విజ్ఞత వాళ్ళ మనసుకి వాళ్ళకి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే పోల్లా ఫౌండేషన్ సంబంధించి ఈరోజు విశాఖ సాగర తీరాన ఇంత పెద్ద ఎత్తున 1250 మీటర్ల పొడవైనటువంటి జాతీయ జెండాను ఎగురవేస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే ఇది ఒక రికార్డును కూడా నెలకొల్పే పరిస్థితి. నేపథ్యంలో కేవలం అమ్మని సత్కరించుకోవడం, అమ్మని గౌరవించుకోవడం మాత్రమేనని చెప్పి ఎవరు వచ్చినా రాకపోయినా సరే తన కార్యకలాపాలన్నీ కూడాను యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంటాయని చెప్పి అనంత్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.